డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ ఈ స్టూడెంట్స్కి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఈ పేపర్ నుండి యూనిట్ 2లో థర్డ్ సెషన్ని ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇందులో సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇంటర్నెట్? ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ ది ఇంటర్నెట్. The internet is a global network of millions of computers connected together. It allows people to share information, communicate, and access online services from anywhere in the world. It is also called a network of networks because many small networks join together to form one large worldwide system. So, ikkada internet is a global network of millions of computers connected together. ఇంటర్నెట్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్. దీని యందు మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇట్ అలౌస్ పీపుల్ టు షేర్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేట్ అండ్ యాక్సెస్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ అలౌస్ పీపుల్ టు షేర్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి కానీ, లేదా ఆన్లైన్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి కానీ ఈ ఇంటర్నెట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇంటర్నెట్ని యూజ్ చేసి మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు, ఒకరితో మరొకరు కమ్యూనికేట్ చేయొచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేయొచ్చు ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడి నుండైనా సరే ఈ పనులు మనం చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఇంటర్నెట్ని నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే బికాస్ మెనీ స్మాల్ నెట్వర్క్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ వన్ లార్జ్ వరల్డ్ వైడ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి చాలా చిన్న చిన్న నెట్వర్క్లన్నీ కలిసి ఒక లార్జ్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అనేది వరల్డ్ వైడ్ సిస్టమ్గా ఇది అవతరించింది అన్నమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్ ద ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్. ఇట్ అలౌస్ పీపుల్ టు షేర్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేట్ అండ్ యాక్సెస్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ because many small networks join together to form one large worldwide system. Next, history of the internet or and interesting facts of internet. Okay, so the internet began in the 1960s as a US military project called ARPANET. ARPANET connected a few universities to share research information. ఇంటర్నెట్ అనేది మొదటిగా 1960లో స్టార్ట్ అయింది. ఎలా? ఏ యుఎస్ మిలిటరీ ప్రాజెక్ట్ కాల్డ్ ఆర్పానెట్ అనే ఒక ప్రాజెక్ట్తో ఇది స్టార్ట్ అయింది. ఆర్పానెట్ కనెక్టెడ్ ఎ ఫ్యూ యూనివర్సిటీస్ టు షేర్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్. ఆర్పానెట్లో కొన్ని యూనివర్సిటీస్ కనెక్ట్ అయ్యి ఉండేవి. సో ఇవి వారి యొక్క రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఆర్పానెట్ అంటే Advanced Research Projects Agency Network. సో ఇక్కడ ARPANET అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. సో ARPANETతో 1960లో ఇంటర్నెట్ అనేది బిగిన్ అయింది. నెక్స్ట్ 1970లో సైంటిస్ట్స్ క్రియేటెడ్ TCP/IP. ఈ ప్రోటోకాల్ని 1970లో సైంటిస్ట్స్ క్రియేట్ చేశారు. సో ఇది యాక్చువల్గా కమ్యూనికేషన్, ఇంటర్నెట్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ప్రోటోకాల్స్. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ టూ ప్రోటోకాల్స్ని 1970లో డెవలప్ చేశారు. యాక్చువల్గా ఈ ప్రోటోకాల్స్ డెవలప్ చేసిన తర్వాతే ఇన్ఫర్మేషన్ అనేది ఒక చోట నుండి మరొక చోటుకి పాస్ అవ్వడం అనేది ఈజీ అయింది. నెక్స్ట్ January 1st, 1983లో ARPANET started using TCP/IP. This date is known as the birth of the internet. సో బర్త్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు ఇది పుట్టిందని చెప్తారు? 1983 January 1st. ఎందుకంటే అప్పటి నుండి TCP/IPని యూజ్ చేయడం ప్రారంభించారు కాబట్టి. నెక్స్ట్ ఇన్ 1989 టిమ్ బెర్నర్స్-లీ 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే అతను వరల్డ్ వైడ్ వెబ్ని డెవలప్ చేశాడు. WWWని 1989లో డెవలప్ చేశాడు. ఎవరు?
టిమ్ బెర్నర్స్-లీ. అక్కడి నుండే మనకి వెబ్ పేజెస్, వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్ ఇవన్నీ అక్కడి నుండే స్టార్ట్ అయినాయి. ఇన్ 1991 ద ఫస్ట్ వెబ్సైట్ వాజ్ క్రియేటెడ్ అండ్ పబ్లిష్డ్. 91లో ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిష్ చేశారు. చూసుకోండి ఇక్కడ 1960, తర్వాత 1970, 1983, 89లో వరల్డ్ వైడ్ వెబ్ని డెవలప్ చేశారు. 91లో ఫస్ట్ వెబ్సైట్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేశారు. ఇన్ ద 2000స్లో ఇంటర్నెట్ బికేమ్ ఫాస్టర్ విత్ బ్రాడ్బ్యాండ్ అండ్ వైఫై. బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ, వైఫై టెక్నాలజీ ఇది 2000స్లో వచ్చింది. సోషల్ మీడియా వెబ్సైట్స్ లైక్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ బికేమ్ పాపులర్. ఆ తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి కూడా పాపులర్ అయ్యాయి. నెక్స్ట్ ఇన్ ద 2010 తర్వాత స్మార్ట్ ఫోన్స్ మేడ్ ఇంటర్నెట్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు ఇంతకుముందు 2000కి ముందు స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ టెక్నాలజీ అసలు లేనే లేదు మనకి యాక్చువల్గా మనకి అందుబాటులో. కానీ 2010 తర్వాత ఇప్పటి వరకు ఇది చాలా వేగంగా ఇది డెవలప్ అవుతుంది. స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ టుడే టెక్నాలజీస్ లైక్ 4G కానీ 5G కానీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ IoT మేక్ ద ఇంటర్నెట్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ పవర్ఫుల్. సో ఇప్పుడు 4G టెక్నాలజీ, 5G టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి టెక్నాలజీస్ అని రావడం వల్ల ఇంటర్నెట్ అనేది చాలా వేగంగా పవర్ఫుల్గా మారిపోయింది. ఎవ్రీ మినిట్ మిలియన్స్ ఆఫ్ సెర్చెస్ అండ్ మెసేజెస్ ఆర్ సెంట్ ఆన్ ద ఇంటర్నెట్. ప్రతి నిమిషానికి మిలియన్ల కొలది సెర్చింగ్స్ అండ్ మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మెసేజెస్ అండ్ ఆర్ సెంట్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఈ మిలియన్ల కొద్ది సెర్చింగ్స్ కానీ మెసేజెస్ ని సెండ్ చేయడం కానీ జరుగుతుంది ఇక్కడ. సో ఈ పాయింట్స్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, హిస్టరీ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. నెక్స్ట్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఏమేమి ఉన్నాయి సర్వీసెస్ అనొచ్చు లేదా వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. సర్వీసెస్ ఆర్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. సో ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ మెసేజ్ షేరింగ్ సిస్టమ్. ఈమెయిల్స్ ద్వారా మనం మెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఒక చోట నుండి మరొక చోటికి మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ WWW, బ్రౌజింగ్ వెబ్సైట్స్, ఇన్ఫర్మేషన్, వీడియోస్ అండ్ ఇమేజెస్. సో వెబ్సైట్స్లో ఉన్న డేటాని బ్రౌజ్ చేయడం, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ని షేర్ చేయడం, యాక్సెస్ చేయడానికి మనకి వరల్డ్ వైడ్ వెబ్ అనేది యూజ్ అవుతుంది WWW. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. ఇవి సర్వీసెస్ లేదా అప్లికేషన్స్. సెర్చ్ ఇంజిన్స్ సర్వీసెస్ లైక్ గూగుల్ అండ్ బింగ్ ఫర్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి సెర్చ్ ఇంజిన్స్ అనేవి యూజ్ అవుతాయి. అందులో గూగుల్ ఒకటి, యాహూ ఒకటి, బింగ్ ఒకటి, ask.com ఒకటి, ఇలాంటి కొన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ అనేది ఒక అప్లికేషన్. వెబ్సైట్స్ దట్ అలౌ యూజర్స్ టు బై అండ్ సెల్ ప్రోడక్ట్స్. ఆన్లైన్ షాపింగ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా మనం ఆన్లైన్లో ప్రోడక్ట్స్ని కొనవచ్చు, అమ్మొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ బ్యాంకింగ్, యాక్సెసింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ డిజిటల్లీ. మనం బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన మొబైల్ ఫోన్లోనే ఒక యాప్ని స్టోర్ చేసుకుంటే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ మనం ఇక్కడ నుండే చేయొచ్చు. నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్, సేవింగ్ ఫైల్స్ ఆన్లైన్ ఆన్ సర్వీసెస్ లైక్ గూగుల్ డ్రైవ్ అండ్ డ్రాప్ బాక్స్. ఓకే, గూగుల్ డ్రైవ్ లాంటి గూగుల్ యాప్స్ని యూజ్ చేసి మన డేటాని క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్, జూమ్ కానీ గూగుల్ మీట్ కానీ ఇలాంటి ఆన్లైన్ మీటింగ్ అప్లికేషన్స్ని యూజ్ చేసి మనం వీడియో కాన్ఫరెన్సింగ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, ఆన్లైన్ గేమ్స్, మ్యూజిక్ అండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ లెర్నింగ్, ఇంటర్నెట్ను ఉపయోగించి ఆన్లైన్ కోర్సెస్ కానీ క్లాసెస్ కానీ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ కానీ మనం పొందొచ్చు. ఇవన్నీ కూడా వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఇంటర్నెట్. ఏమేమి ఉన్నాయి, ఈమెయిల్ ఒకటి, వరల్డ్ వైడ్ వెబ్ ఒకటి, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్స్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, లెర్నింగ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇందులో 6th క్వశ్చన్, వాట్ ఈస్ ఇంటర్నెట్? ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ ది ఇంటర్నెట్. సో ఇందులో ఫస్ట్ మనం
ఇంటర్నెట్ అంటే ఏంటో డెఫినేషన్ ఇద్దాం. The internet is a global network of millions of computers connected together. It allows people to share information, communicate, and access online services from anywhere in the world. It is also called a network of networks because many small networks join together to form one large worldwide system. సో హిస్టరీలో 1960లో ఆర్పానెట్ స్టార్ట్ అయింది. దీంతో ఇంటర్నెట్ అనేది బిగిన్ అయింది. వాట్ ఈజ్ ఆర్పానెట్? యుఎస్ మిలిటరీ ప్రాజెక్ట్. ఆర్పానెట్కి ఫుల్ ఫామ్ ఏంటి? అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. నెక్స్ట్ 1970స్లో టీసీపీ ఐపీ అనే ప్రోటోకాల్స్ని డెవలప్ చేశారు. 1983 జనవరి 1న ఆర్పానెట్ మొదటిసారిగా టీసీపీ ఐపీ ప్రోటోకాల్ను ఉపయోగించింది. ఈ డేట్నే బర్త్ ఆఫ్ ది ఇంటర్నెట్ అని పిలుస్తారు. 1989లో టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ని డెవలప్ చేశాడు. 1991లో ఫస్ట్ వెబ్సైట్ని క్రియేట్ చేసి పబ్లిష్ చేశారు. 2000స్లో ఇంటర్నెట్ బికేమ్ ఫాస్టర్ విత్ బ్రాడ్బ్యాండ్ అండ్ వైఫై. Social media websites like Facebook, YouTube became popular ఆ తర్వాత. In 2010s, smartphones made internet available anywhere. ఈ స్మార్ట్ ఫోన్స్ డెవలప్ అవడం వల్ల ఎవ్రీవేర్ ఇంటర్నెట్ను ఉపయోగించడం ప్రారంభించారు. టుడే టెక్నాలజీస్ లైక్ 4G and 5G, cloud computing and IoT make the internet extremely fast and powerful. Next, every minute millions of searches and messages are sent on the internet. ఈ పాయింట్స్ రాసిన తర్వాత సర్వీసెస్ ఆర్ అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి? ఈమెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్స్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, ఈ లెర్నింగ్. సో ఇక్కడ ఈమెయిల్ ద్వారా మనం మెయిల్స్ పంపవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ వెబ్సైట్స్ని బ్రౌజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ సోషల్ మీడియా వెబ్సైట్స్. సెర్చ్ ఇంజిన్స్ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడానికి ఉపయోగించే అప్లికేషన్స్. గూగుల్ కానీ, బింగ్, యాహూ, ఆస్క్.com ఇవన్నీ సెర్చ్ ఇంజిన్స్. ఆన్లైన్ షాపింగ్ తెలుసు కదా మీకు. ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఇవన్నీ క్లౌడ్ స్టోరేజ్లోకి వస్తాయి. అంటే మనం ఇక్కడ చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ యాప్స్, దీని మీద క్లిక్ చేస్తే గూగుల్ యాప్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో డ్రైవ్, ఇది గూగుల్ డ్రైవ్. దీంట్లో మన వీడియోస్, ఫొటోస్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని క్లౌడ్ స్టోరేజ్ అంటారు. ఈ విధంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్, జూమ్ కానీ, గూగుల్ మీట్ కానీ, ఆన్లైన్ మీటింగ్స్ కోసం ఉపయోగించే గూగుల్ మీట్, జూమ్ ఇవన్నీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్. అంటే మీరు ఇక్కడ చూడండి, వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే మీకు ఇక్కడ గూగుల్ యాప్స్ మీద క్లిక్ చేసి మీట్, ఇది గూగుల్ మీట్ అన్నమాట. ఇది ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్. ఇదిగో న్యూ మీటింగ్, స్టార్ట్ అండ్ ఇన్స్టెంట్ మీటింగ్. సో ఇలా మనం మీటింగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ లింక్ క్లిక్ చేసి మనం వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఓకే, సో వీడియో కాన్ఫరెన్సింగ్కి యూజ్ చేస్తాం దీన్ని, దట్ ఈస్ గూగుల్ మీట్. ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్లో ఆన్లైన్ గేమ్స్, మ్యూజిక్ అండ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. ఈ లెర్నింగ్, ఆన్లైన్ కోర్సెస్, క్లాసెస్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్. సో ఇంటర్నెట్కి సంబంధించి ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ సెర్చ్ ఇంజిన్, ఐపీ అడ్రస్, బ్రౌజర్, వెబ్ బ్రౌజర్. సెర్చ్ ఇంజిన్, ఐపీ అడ్రస్, బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. So the internet is used by millions of people every day, and several tools and concepts help us access information online. The internet is used by millions of people every day, and several tools and concepts help us access information online. Among them, search engines, IP addresses, and web browsers are very important. Each one has a different function, but all work together to make the internet usage easy. So the internet is used by millions of people every day, and several tools and concepts help us to access information online. Among them, search engines, IP addresses, and web browsers are very important. Each one has a different function, but all work together to make internet usage easy. So ఇందులో ఫస్ట్ ఇది సెర్చ్ ఇంజిన్.
A search engine is an online tool that helps users find information on the internet. This is the main point. A search engine is an online tool that helps users find information on the internet. When a user types words or questions into the search box, the search engine looks throughout the web and shows a list of web pages that match the user's query. Search engines use special computer programs called web crawlers to collect and organize information from websites. They help users quickly find documents, images, videos, news, and more. Like example, search engines example, Google, Bing, Yahoo, ఇంకా ఆస్క్.కామ్ ఇలాంటివి సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడానికి సెర్చ్ ఇంజిన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ ఈ సెర్చ్ ఇంజిన్స్ యూజ్ స్పెషల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఏంటి? వెబ్ క్రాలర్స్ అనే స్పెషల్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి ఇది ఇంటర్నెట్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. వెబ్సైట్స్ నుంచి డేటాను కలెక్ట్ చేస్తూ ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని వెబ్ క్రాలర్స్. Okay, ఇక్కడ మనం when a user types words or questions into the search box, the search engine looks throughout the web and shows a list of web pages that match the user's query. మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సెర్చ్ ఇంజిన్లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తే ఆ క్వశ్చన్ కానీ ఆ వర్డ్స్ కానీ ఇస్తే మొత్తం వెబ్లో మీకు సంబంధించిన డేటా ఎక్కడుందో వెతికి దాన్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతుంది. వాటిని సెర్చ్ ఇంజిన్స్ అంటారు. ఇక్కడ అలా వెతకడానికి వెబ్ క్రాలర్స్ అనే ప్రోగ్రామ్స్ ని ఉపయోగించుకుంటుంది ఇది. సో ఏమేమి ఉన్నాయి సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్? గూగుల్, బింగ్, యాహూ. సో ఇప్పుడు చాట్ జీపీటీ, డీప్ సీక్ ఏఐ రిలేటెడ్ సెర్చ్ ఇంజిన్స్ వచ్చిన తర్వాత వీటిని యూజ్ చేయడం యాక్చువల్గా తగ్గింది. సో ఒక 5 years బ్యాక్ వరకు సెర్చ్ ఇంజిన్స్ మీదే మనం డిపెండ్ అయ్యే వాళ్ళం. ప్రస్తుతం చాట్ జీపీటీ లాంటివి యూజ్ చేస్తాం. మీకు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది యాక్చువల్గా గూగుల్ అండి. ఇది ఒక సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ నీడ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అజిత్ దోవల్. సో ఇతని గురించి ఇన్ఫర్మేషన్ కావాలని టైప్ చేయగానే నాకు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రావడం జరిగింది. ఇదిగో ఇలా. వీటిని హిట్స్ అంటారు. వీటి మీద క్లిక్ చేస్తే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఒక సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. ఇది గూగుల్. ఇంకా గూగుల్ తర్వాత మనకి ఇక్కడ టైప్ చేద్దాం. సెర్చ్ బాక్స్ ఇక్కడ టైప్ చేద్దాం. సారీ, గూగుల్ తర్వాత బింగ్ ఉంది కదా ఒకటి. ఒకసారి బింగ్ కూడా చూద్దాం. మైక్రోసాఫ్ట్ బింగ్. ఇదిగో ఇక్కడ టైప్ చేయాలి. మీకు ఏం కావాలో అది ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఇమేజెస్ అనుకుంటాను. అతనికి సంబంధించిన ఇమేజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాను. లేదా నరేంద్ర మోడీ కూడా, తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. అందులో మళ్ళీ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇమేజెస్ వస్తాయి ఇలా. ఒకవేళ వీడియోస్ మీద క్లిక్ చేస్తే రిలేటెడ్ వీడియోస్ అన్ని వస్తాయి ఇక్కడ మనకి. న్యూస్ కావాలనుకుంటే న్యూస్ మీద క్లిక్ చేయండి. సో ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఇది బింగ్ ఇక్కడ ఉంది కదా. బింగ్ అనేది కూడా ఒక సెర్చ్ ఇంజిన్. ఇక్కడ నరేంద్ర మోడీ అని టైప్ చేశాను. అతనికి సంబంధించిన ఇమేజెస్ కానీ, డేటా కానీ, నెక్స్ట్ వీడియోస్ కానీ, నెక్స్ట్ న్యూస్ కానీ, ఈ డేటా అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక సెర్చ్ ఇంజిన్ బింగ్ అనేది. గూగుల్ ఒకటి, బింగ్ ఒకటి కదా. ఇంకొకటి యాహూ. యాహూ గూగుల్ సెర్చ్. యాహూ మీద క్లిక్ చేస్తాం. చూడండి, ఇది యాహూ. ఇది ఒక సెర్చ్ ఇంజిన్. ఇక్కడ కూడా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఇమేజెస్. సో ఇదిగో ఈ విధంగా. లేదా వైఎస్ జగన్, తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా సెర్చ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇది గూగుల్
గూగుల్ ఒకటి, ఇక్కడ గూగుల్ అంటే డైరెక్ట్ ఇది గూగుల్ వస్తుంది, ఇది గూగుల్. నెక్స్ట్ ఇది బింగ్, ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ బింగ్. నెక్స్ట్ ఇది యాహూ, ఇది యాహూ. సో ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో వెతకడానికి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ ఐపీ అడ్రస్. An IP address, Internet Protocol address, is a unique number given to each device connected to a network on the internet. Network or the internet. Okay. It works like a home address. It works like a home address, but for computers. Without an IP address, a device cannot send and receive information online. There are two types of IP addresses: IPv4, which uses numbers, and IPv6, which uses longer combinations of letters and numbers. So ఇక్కడ IP address అనేది, IP address అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, is a unique number given to each device connected to a network. ఇంటర్నెట్ లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి కంప్యూటర్ కి, ప్రతి డివైస్ కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ నంబర్ ని IP అడ్రస్ అంటారు. సో ఇట్ వర్క్స్ లైక్ ఏ హోమ్ అడ్రస్ బట్ ఫర్ కంప్యూటర్స్. మనకి హోమ్ అడ్రస్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే నెట్వర్క్ లో ఉన్న కంప్యూటర్స్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది. వితౌట్ అన్ ఐపీ అడ్రస్ ఏ డివైస్ కెనాట్ సెండ్ ఆర్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. ఐపీ అడ్రస్ లేకుండా ఏ డివైస్ కూడా ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ జరగదు. సో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ కావాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ మీద క్లిక్ చేసి దీంట్లో వైఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు షో అవైలబుల్ నెట్వర్క్స్ మేనేజ్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, IPv4 అడ్రస్ 192.168.1.13, 192.168.1.13. ఇది ఐపీ అడ్రస్ అనమాట. ఈ విధంగా ఉంటుంది అడ్రస్. నెక్స్ట్, సో బ్రౌజర్. A browser is a general term for any software used to browse or look through information. It may be used to view files stored on your computer, such as images, folders, or documents. For example, a file browser helps users open and organize files on the computer. So, a browser doesn't always need the internet. It simply helps in navigating and viewing items. ఇక్కడ బ్రౌజర్ అనేది అది ఇంటర్నెట్ బ్రౌజర్ అవ్వచ్చు, నార్మల్ బ్రౌజర్ అవ్వచ్చు. A browser is a general term for any software used to browse or look through information. ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ లేదా ఇన్ఫర్మేషన్ కోసం వెతికే ఏదైనా సరే, ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అయినా సరే అది బ్రౌజర్ అవుతుంది. ఇట్ మే బి యూజ్డ్ టు వ్యూ ఫైల్స్ స్టోర్డ్ ఆన్ ఏ కంప్యూటర్. ఇట్ మే బి యూజ్డ్ టు వ్యూ ఫైల్స్ స్టోర్డ్ ఆన్ ఏ కంప్యూటర్ సచ్ as ఇమేజెస్, ఫోల్డర్స్ ఆర్ డాక్యుమెంట్స్. సో కంప్యూటర్లో ఉన్న ఫైల్స్, అవి ఇమేజ్ ఫైల్స్ కావచ్చు, ఫోల్డర్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏ ఫైల్స్ అయినా సరే ఇక్కడే వాటిని చూడడానికి లేదా వెతకడానికి మనకి ఇక్కడ బ్రౌజర్ సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫైల్ బ్రౌజర్ helps users open and organize files on their computer. So a browser does not always need the internet. So browser ki internet connection తో పని లేదు. It simply helps, అంటే ఆల్వేస్, ప్రతిసారి ఇంటర్నెట్ తో పని లేదు. It simply helps in navigating and viewing items. సో మీకు బ్రౌజర్ ఇక్కడ క్లిక్ చేయండి దీని మీద. సో చూడండి, డెస్క్టాప్ మీద ఇవి ఉన్నాయి, డాక్యుమెంట్స్ లో ఇవి ఉన్నాయి, డౌన్లోడ్స్ లో ఇవి ఉన్నాయి, పిక్చర్స్, AI ఫండమెంటల్స్. సో ఇలా బ్రౌజ్ చేస్తాం. డెస్క్టాప్, ఎఫ్ డ్రైవ్, ఈ డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్. సో ఇలా మనం వీటిని బ్రౌజర్స్ అంటారు అనమాట. ఇలా వెతకడానికి, ఇలా వెతికే అప్లికేషన్స్. ఇక్కడ బ్రౌజర్ వేరు, వెబ్ బ్రౌజర్ వేరు. వెబ్ బ్రౌజర్ వేరు, బ్రౌజర్ వేరు. ఆల్ వెబ్ బ్రౌజర్స్ అవుతాయి, బట్ బ్రౌజర్స్ అన్ని వెబ్ బ్రౌజర్స్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. సో వెబ్ బ్రౌజర్ గురించి చూద్దాం. A web browser is a special type of browser used specifically to access the World Wide Web. A web browser is a special type of browser used specifically to access the World Wide Web.
It allows users to open websites, read web pages, watch online videos, and use web applications. Web browsers use protocols like HTTP and HTTPS to communicate with web servers. They also interpret HTML, CSS, and JavaScript to display web pages properly. ఎగ్జాంపుల్స్ ఏంటి? గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సఫారీ, ఇవన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్. వెబ్ బ్రౌజర్స్ అని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది కదా, ఇది ఒక వెబ్ బ్రౌజర్, ఇది ఒక వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది బాటమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది ఒక వెబ్ బ్రౌజర్. గూగుల్ క్రోమ్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఒకటి, సఫారీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, నెట్స్కేప్ నావిగేటర్, మీకు ఇక్కడ రాస్తాను చూడండి. మనకి వెబ్ బ్రౌజర్స్ ఉంటేనే మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఏదైనా వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలంటే మనకి కంపల్సరీ వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి. చూద్దాం వెబ్ బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయి. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, నెట్స్కేప్ నావిగేటర్. అసలు స్టాండర్డ్ అయితే ఫస్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తో స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంకా సఫారీ, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్. ఓకే, చూద్దాం. ఇది గూగుల్ క్రోమ్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఇక్కడ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ, ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్. అంటే మీరు ఇంటర్నెట్ కి సంబంధించిన ఏ కాన్సెప్ట్ ని యూజ్ చేయాలన్నా, వెబ్సైట్ లో ఓపెన్ చేయాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఓపెన్ దీస్ వెబ్ బ్రౌజర్స్. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా సపోజ్ మెయిల్స్ కావాలి, జీమెయిల్ మీద క్లిక్ చేశాను. వెబ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే మనం ఏదైనా యాక్సెస్ చేయగలం. లేదా నాకు ఇక్కడ గూగుల్ డ్రైవ్ కావాలి, గూగుల్ యాప్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్ మీద క్లిక్ చేశాను, ఈ డ్రైవ్ ఓపెన్ అయింది. లేదా యూట్యూబ్ యాక్సెస్ చేయాలనుకుంటా, ముందుగా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తేనే ఇవన్నీ యాక్సెస్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఇలా యూట్యూబ్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ ఏదైనా మీరు ఓపెన్ చేయాలంటే ముందుగా వెబ్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇది గూగుల్ క్రోమ్, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది ఒక వెబ్ బ్రౌజర్, ఇది కూడా ఒక వెబ్ బ్రౌజర్. దీంట్లో కూడా మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ ఇంతకు ముందు చెప్పింది సెర్చ్ ఇంజిన్స్. సెర్చ్ ఇంజిన్స్ కిను సెర్చ్ ఇంజిన్స్ ఏమేమి ఉన్నాయి, వెబ్ బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి క్లారిటీగా చూడండి. ఇవన్నీ వెబ్ బ్రౌజర్స్, అంటే ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయడానికి ముందుగా మనకి ఇవన్నీ అవసరం. ఇవి ఉన్న తర్వాత అందులో ఇన్ఫర్మేషన్ ని వెతకడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ని సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఏమేమి ఉన్నాయి సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్? గూగుల్ క్రోమ్ కాదు, గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ యాహూ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బింగ్, మైక్రోసాఫ్ట్ బింగ్, ఇది కూడా ఒక సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్. దీంతో పాటు ask.com, ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ సాఫ్ట్వేర్స్. ఇంటర్నెట్ లో ఇన్ఫర్మేషన్ వెతకడానికి ఇవి యూజ్ అవుతాయి. బట్ వెబ్ బ్రౌజర్స్ ఎందుకు? అసలు ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్లాట్ఫామ్. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తేనే ఇవన్నీ అందులో వర్క్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. సెర్చ్ ఇంజిన్, ఐపీ అడ్రస్, బ్రౌజర్, వెబ్ బ్రౌజర్. మీకు ఐపీ అడ్రస్ కూడా చెప్పాను కదా, ఇంటర్నెట్ లో ప్రతి కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ ఉంటేనే ఆ కంప్యూటర్ నుండి డేటా పాస్ అవడం కానీ లేదా రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఈ ఈ ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఈ విధంగా ఉంటుంది ఐపీ అడ్రస్. సో ఈ క్వశ్చన్ లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? సెర్చ్ ఇంజిన్, ఐపీ అడ్రస్, బ్రౌజర్ అండ్ వెబ్ బ్రౌజర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ ఇలా రాసుకోండి మీరు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈమెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. ఈమెయిల్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్,
is one of the most commonly used services on the internet. It allows users to send and receive messages instantly anywhere in the world. సో ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా మెయిల్స్ పంపించడానికి మెయిల్స్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నాలజీని ఎలక్ట్రానిక్ మెయిల్ అంటారు. అడ్వాంటేజెస్ ఏంటంటే వెరీ ఫాస్ట్, మెసేజెస్ ఆర్ డెలివర్డ్ ఇన్స్టెంట్లీ, జస్ట్ సెకండ్స్ లో మెసేజెస్ పాస్ అవుతాయి ఎక్కడికైనా. ఈ కంట్రీ ఇండియా నుండి యుఎస్ అయినా, యుఎస్ నుండి ఇండియాకైనా ఎంత దూరం అయినా సెకండ్స్ లోనే ఇవి పాస్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీ, నో కాస్ట్ ఫర్ సెండింగ్ ఈమెయిల్స్. మన మెయిల్స్ పంపడానికి ఎటువంటి పేమెంట్స్ అవసరం లేదు. ఈజీ, సింపుల్ టు రీడ్ అండ్ సెండ్. అటాచ్మెంట్స్, మనం మెయిల్స్ తో డేటాతో పాటు డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ వాటితో పాటు అటాచ్ చేసి పంపించవచ్చు. రికార్డ్, ఈమెయిల్స్ కెన్ బి సేవ్డ్ అండ్ రిఫర్డ్ లేటర్. మనం వీటిని స్టోర్ చేసుకుని మరలా ఎప్పటికి కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకుని. గ్లోబల్, కెన్ సెండ్ మెసేజెస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ లో ఎక్కడికైనా మనం మెసేజెస్ పంపించుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ, రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ పేపర్. పేపర్ తో పని ఏముందండి, జస్ట్ టెక్స్ట్ టైప్ చేస్తాం, మనం సెండ్ చేస్తాం. సో ఇవి అడ్వాంటేజెస్, ఈమెయిల్ యొక్క అడ్వాంటేజెస్. ఫాస్ట్, ఫ్రీ, ఈజీ, అటాచ్మెంట్స్, రికార్డ్, గ్లోబల్, ఎకో ఫ్రెండ్లీ. నెక్స్ట్, హౌ ఈమెయిల్ వర్క్స్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ అలౌస్ మెసేజెస్ టు బి సెంట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఓవర్ ద ఇంటర్నెట్. ఒక పర్సన్ నుండి మరొక పర్సన్ కి ఇంటర్నెట్ ద్వారా మెయిల్స్ ని పంపించుకునే సిస్టమ్ ని ఇక్కడ ఎలక్ట్రానిక్ మెయిల్ లేదా ఈమెయిల్ అంటారు. The process involves several steps and servers to deliver the message quickly and safely. సో ఈ డయాగ్రామ్ వేస్తే వేయండి. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. రైటింగ్ ద ఈమెయిల్ ఒకటి, సెండింగ్ ద ఈమెయిల్ ఒకటి, రూటింగ్ ద ఈమెయిల్ ఒకటి, రిసీవింగ్ ద ఈమెయిల్ ఒకటి, రీడింగ్ అండ్ రిప్లైయింగ్ ఒకటి. ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటిని నేను ఏ విధంగా ఇంటర్నెట్ లో ఈ మెయిల్ అనేది పనిచేస్తుందో నేను మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఓపెన్ ఎనీ వెబ్ బ్రౌజర్. ఆ వెబ్ బ్రౌజర్స్ చెప్పాను కదా మీకు. వెబ్ బ్రౌజర్స్ ఏమేమి ఉన్నాయి, గూగుల్ క్రోమ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు. ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ని ముందుగా ఓపెన్ చేసుకోవాలి. ఎవరైనా ఒక సిస్టమ్ లో ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ సెక్షన్, నేను ఇప్పుడు మీకు ఈ సెషన్ లో ఈమెయిల్స్ గురించి కదా చెప్తున్నాను. సో ఇదిగో ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇవి ఇన్బాక్స్ లో ఉన్న మెయిల్స్ మనకి. ఇవిగో ఇవన్నీ ఇన్బాక్స్ లో మనకు వచ్చిన మెయిల్స్ ఇక్కడ ఉంటాయి. మీరు దీన్ని చూడాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇదిగో బ్యాక్, ఇదిగో క్రెడ్, ఇదిగో బ్యాక్. ఇలా మీరు ఏదైనా మెయిల్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేస్తారు. క్లిక్ బ్యాక్. ఓకే. సో మీరు ఎవరికైనా మెయిల్ పంపించాలి అనుకున్నప్పుడు కంపోజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా కంపోజ్, కంపోజ్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్ కాకుండా ఇంకా యాహూ మెయిల్, హాట్ మెయిల్ అన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. కొన్నిట్లో అయితే మనకి రైట్ మెయిల్ అని ఉంటుంది, బట్ జీమెయిల్ లో అయితే ఇక్కడ కంపోజ్ అని ఉంది. ఇదిగో కంపోజ్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మెసేజ్ బాక్స్. సో ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. మనం ఎవరికైతే మెయిల్ పంపించాలనుకుంటున్నామో వారి యొక్క అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అడ్రస్ ఇద్దాం మనం. సో ఒక అడ్రస్ ఇచ్చాం, సమ్ మ్యాటర్ టైప్ చేసాం, సబ్జెక్ట్ ఇచ్చి ఇక్కడ డేటా టైప్ చేస్తాం. డేటా టైప్ చేసిన తర్వాత ఈ డేటాను సెలెక్ట్ చేసి మనం ఫార్మాటింగ్స్ కూడా ఇవ్వచ్చు. లార్జ్, కావాల్సిన ఫాంట్ తీసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవ్వచ్చు, ఫాంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏదైనా అటాచ్ ఫైల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఫైల్ అటాచ్ కూడా చేయొచ్చు. ఇదిగో దీని మీద క్లిక్ చేయండి, అటాచ్ ఫైల్స్ క్లిక్ చేసి ఏదైనా ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్ ని నేను సెలెక్ట్ చేశాను. సో ఆ పీడిఎఫ్ ఫైల్ దీనికి అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు టెక్స్ట్ తో పాటు ఈ ఫైల్ ని కూడా మనం షేర్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ యొక్క అడ్రస్ ఇచ్చాం, సబ్జెక్ట్ ఏంటనేది చెప్పాం, డేటా టైప్ చేసాం, ఒక ఫైల్ లింక్ ఇచ్చాం. ఇదిగో చూడండి ఇక్కడ క్లిక్ చేసి
అటాచ్ ఫైల్, మరొక ఫైల్ లింక్ ఇద్దాం. డాక్యుమెంట్ 1 ఓపెన్. ఈ ఫైల్ కూడా అటాచ్ అయింది. ఇలా అవ్వాలి. అయిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తే మెయిల్ పాస్ అవుతుంది, మెయిల్ సెండ్ అవుతుంది. సెండ్. సో ఇది ఒక కంపోజ్ మీద క్లిక్ చేయడం ద్వారా మన మెయిల్స్ ని పంపించవచ్చు. నెక్స్ట్ ఇన్బాక్స్. ఇన్బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చిన మెయిల్స్ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ స్టార్డ్. ఈవెన్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటే వాటికి స్టార్డ్ మెసేజెస్ గా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్నూజ్డ్. కొన్ని ఏవైనా హైడ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెండ్. మనం పంపించిన మెయిల్స్, ఎవరికైతే మనం మెయిల్స్ పంపిస్తామో ఆ మెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సెండ్ మెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా డ్రాఫ్ట్స్ అంటే ఇన్కంప్లీట్ మెయిల్స్ అన్ని కూడా, అంటే మనం పూర్తి చేయని మెయిల్స్. ఇది సమ్ డేటా అటాచ్ చేసాం, టైప్ చేసాం, ఇంకా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వకపోవడమో సంథింగ్ అలాంటివి కంప్లీట్ అవ్వని మెయిల్స్ అని డ్రాఫ్ట్స్ గా ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ మోర్ లోకి వెళ్తే ట్రాష్. ట్రాష్. డిలీట్ చేసిన మెయిల్స్ అన్ని ట్రాష్ లో ఉంటాయి. డిలీట్ చేసిన మెయిల్స్ అన్ని ట్రాష్ లో ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇక్కడ ఇన్బాక్స్ ఒకటండి, స్టార్డ్, స్నోజ్, సెంట్, డ్రాఫ్ట్స్ అండ్ కంపోజ్. కంపోజ్ దేనికి? మనం ఎవరికైనా మెయిల్ పంపించాలనుకున్నప్పుడు కంపోజ్ మీద క్లిక్ చేస్తాం. అప్పుడు ఇలా ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టూ అడ్రస్ ఇస్తాం మనం. ఇక్కడ టూ అడ్రస్ ఇచ్చాం, ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాం, ఇక్కడ డేటా టైప్ చేస్తాం. సో టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసి మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, ఏదైనా కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ టూ అడ్రస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ Aishwarya1234@gmail.com. ఇలా ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఏంటో చెప్పి మనం సెండ్ మీద క్లిక్ చేస్తే మెయిల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జీమెయిల్ కి సంబంధించి. సో ఇప్పుడు కొంచెం మ్యాటర్ చూద్దాం. రైటింగ్ ద ఈమెయిల్. ఇప్పుడు మీరు చూస్తారు కదా మెయిల్ ఎలా రైట్ చేయాలో. సెండింగ్ ద మెయిల్, సెండ్ మీద క్లిక్ చేస్తే మెయిల్ వెళ్తుంది. రౌటింగ్ ద మెయిల్, రిసీవింగ్ ద మెయిల్. రిసీవింగ్ ఎలాగా? మనకి ఇన్బాక్స్ లో ఉంటే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. రీడింగ్ అండ్ రిప్లైయింగ్, అది కూడా చెప్తాను ఒకసారి. మనకి ఏదైనా ఒక మెయిల్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేస్తాం కదా, ఈ మెయిల్, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి రిప్లై ఇవ్వాలంటే రిప్లై మీద క్లిక్ చేయాలి. ఈ మెయిల్ ని మరొకరికి ఫార్వర్డ్ చేయాలంటే ఫార్వర్డ్ మీద క్లిక్ చేయాలి. సో ఇవి మెయిల్స్ ఉన్నాయి, వీటికి రిప్లై ఇవ్వాలంటే రిప్లై మీద క్లిక్ చేయండి. అలా కాదు, ఎవరికైనా మరలా పంపించాలనుకుంటే ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ వీటికి సంబంధించిన డేటా ఉంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చి ఇందులో, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి? What are the steps involved in the creation of email ID? So you can create an email ID using popular providers like Gmail, Yahoo, Outlook. Gmail గాని, Yahoo గాని, Outlook గాని, Hotmail గాని, రెడీ రెడిఫ్ రెడిఫ్ మెయిల్ గాని, వీటిని యూజ్ చేసి మనం న్యూ ఈమెయిల్ ఐడీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ యూజింగ్ Gmail. ఎలా? ఫస్ట్ ఓపెన్ ద ఈమెయిల్ ప్రొవైడర్ వెబ్సైట్. మీరు క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేసి, వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.gmail.com అని టైప్ చేయండి. అది అవసరం లేదు యాక్చువల్గా, ఇది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. చూద్దాం. www.gmail.com అని టైప్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ చూద్దాం ఒకసారి. gmail.com టైప్ చేసిన తర్వాత డైరెక్ట్ వచ్చేసింది. ఇందులోకి న్యూ కావాలి అనుకుంటే మీకు ఇది సైన్ అవుట్ అయినప్పుడు వస్తుందండి. ఇది సైన్ అవుట్ అయినప్పుడు వస్తుంది. న్యూ న్యూ వేరొక వెబ్ బ్రౌజర్ తీసుకుందాం ఒకసారి. ఓకే, ఇందులో www.gmail.com తీసుకున్నాం. సో ఇది కూడా ఆల్రెడీ ఓపెన్ అయ్యింది.
sign out of all accounts. ఇప్పుడు చూడండి, ఒక న్యూ ఈమెయిల్ అకౌంట్ ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి? న్యూ ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి? యూ కెన్ క్రియేట్ అన్ ఈమెయిల్ ఐడి బై యూజింగ్ పాపులర్ ప్రొవైడర్స్ లైక్ జీమెయిల్ కానీ, యాహూ కానీ, అవుట్లుక్ కానీ, వీటిని ఉపయోగించి మనం ఈమెయిల్ ఐడీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. స్టెప్ 1 ఏంటి? ఓపెన్ ద ఈమెయిల్ ప్రొవైడర్ వెబ్సైట్. వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి, క్రోమ్ ఆర్ ఫైర్ ఫాక్స్. నెక్స్ట్ గో టు ద వెబ్సైట్ www.gmail.com కొట్టండి. నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్. ఇక్కడ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ ఐడిని క్రియేట్ చేయాలి ఫర్ మై పర్సనల్ యూస్. సో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది కొన్ని సజెషన్స్ ఇచ్చింది ఇక్కడ. elites.tech200@gmail.com, techelites36@gmail.com ఇవి ఇచ్చింది. అలా కాకుండా సెలెక్ట్ చేస్తే చేసుకోండి. లేదా మీరు న్యూ ఐడిని కనుక తీసుకోవాలనుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను క్రియేట్ చేస్తున్నా techelitespdl@gmail.com, techelites-pdl@gmail.com తీసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ సారీ, ఓన్లీ లెటర్స్ A to Z, నంబర్స్ 0 to 9 అండ్ పీరియడ్స్ డాట్ ఆర్ అలౌడ్. సో ఇది ఇవ్వకూడదు. ఇక్కడ మధ్యలో ఉన్న హైఫన్ యాక్సెప్ట్ చేయలేదు. హైఫన్ ప్లేస్ లో డాట్ కానీ, హైఫన్ ప్లేస్ లో అండర్ స్కోర్ కానీ యూజ్ చేయొచ్చు. సో techelites_pdl@gmail.com. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. మీరు ఇక్కడ అది ప్రొవైడ్ చేసినవి సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా క్రియేట్ అయిపోద్ది. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ యూర్ న్యూ ఈమెయిల్ ఐడి, దెన్ ఇక్కడ మీరు టైప్ చేసుకోండి క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ లో. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అండర్ స్కోర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. డాట్ తీసుకోండి. techelites.pdl అండర్ స్కోర్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఓకే, యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. పాస్వర్డ్ ఇద్దాం. ఒక పాస్వర్డ్ ఇచ్చాం. సేమ్ పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో రెండు ఈక్వల్ గా లేనట్లున్నాయి. జస్ట్ వెయిట్. ఓకే, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇది వీక్ గా ఉంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ తీసుకోమంటుంది. నెక్స్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఇంకా ఈ ప్రాసెస్ ఉంది. నేను ఇప్పుడు దాన్ని క్రియేట్ చేయట్లేదు, మీకు కొంతవరకు చూపించాను న్యూ ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలో. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసాము. ఆన్ ద జీమెయిల్ లాగిన్ పేజ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ మై సెల్ఫ్ కానీ ఫర్ మై బిజినెస్ కానీ తీసుకుని ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్. అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాము, యూజర్ నేమ్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చాము. మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఫర్ వెరిఫికేషన్. జీమెయిల్ విల్ సెండ్ ఏ వెరిఫికేషన్ కోడ్ బై SMS. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చినట్టే మీకు ఒక ఓటీపీ, ఒక మెసేజ్ వస్తుంది, వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ చేయడానికి. అంటే మొబైల్ ఫోన్ లింక్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఫిల్ అడిషనల్ డీటెయిల్స్. రికవరీ ఈమెయిల్ వేరొక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి ఇక్కడ. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ కూడా ఇవ్వాలి. యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. యువర్ న్యూ జీమెయిల్ ఐడి ఈస్ రెడీ. యూ కెన్ నౌ సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్స్. ఒకసారి చూడండి ఇక్కడ పాయింట్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ ఈమెయిల్ ప్రొవైడర్ వెబ్సైట్. అది ముందుగా మీరు గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి
వెబ్సైట్కి వెళ్ళండి www.gmail.com. తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫర్ మై సెల్ఫ్ కానీ లేదా ఫర్ బిజినెస్ కానీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి ఇక్కడ స్టెప్ 3లో. అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 4, వెరిఫై యువర్ ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, అప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్, రికవరీ ఈమెయిల్ కూడా ఇవ్వండి, వేరొక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవి కూడా ఎంటర్ చేయండి. యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో న్యూ జీమెయిల్ ఐడి ఈజ్ రెడీ. నౌ యూ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్స్. సో ఇది ప్రాసెస్ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేయడానికి. మీరు క్వశ్చన్ ఆన్సర్ కూడా ఒకసారి చూసుకోండి, ఇది నోట్ చేయడానికి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈమెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ ఇంటర్నెట్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను. ఇక్కడ ఒకసారి చూడండి. ఈ రోజు చెప్పిన దాంట్లో నేను వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వేరియస్ సర్వీసెస్ ఆఫ్ ది ఇంటర్నెట్ గురించి ఇచ్చాను. నోట్స్ నీట్ గా నోట్ చేసుకోండి ఇది. ఓకే, తర్వాత సెర్చ్ ఇంజిన్, ఐపీ అడ్రస్, బ్రౌజర్, వెబ్ బ్రౌజర్ వీటికి సంబంధించిన డేటా ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇదంతా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈమెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఈమెయిల్ కి సంబంధించి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ రాసుకొని రైటింగ్ ద ఈమెయిల్, సెండింగ్ ద ఈమెయిల్, రౌటింగ్ ద ఈమెయిల్, నెక్స్ట్ రిసీవింగ్ ద ఈమెయిల్, రీడింగ్ అండ్ రిప్లైయింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, సెకండ్ యూనిట్ లో లాస్ట్ క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా కూడా చెప్పాను. అండ్ ఇదైతే నోట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెషన్ లో నేను ఈ ఎఫ్ఐటి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఈ పేపర్ నేను థర్డ్ యూనిట్, యాక్చువల్ గా థర్డ్ యూనిట్ లో వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఈ టాపిక్ ఉంది థర్డ్ యూనిట్ లో. ఫోర్త్ యూనిట్ లో స్ప్రెడ్ షీట్ బేసిక్స్ ఎంఎస్ ఎక్సెల్ ఉంది. ఫిఫ్త్ యూనిట్ లో డేటా మోడలింగ్ కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. మొత్తం 5 యూనిట్స్ లో ఫస్ట్ ది నెంబర్ సిస్టమ్స్, ఎవాల్యుయేషన్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ జనరేషన్స్ ఈ టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 2 లో బేసిక్ ఆర్గనైజేషన్ అండ్ నెట్వర్క్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్వర్క్ టోపోలజీస్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పవర్ పాయింట్ వస్తుంది, ఎంఎస్ వర్డ్ అండ్ పవర్ పాయింట్. ఫోర్త్ యూనిట్ లో ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించిన టాపిక్స్ వస్తాయి. ఫిఫ్త్ యూనిట్ లో డేటా మోడలింగ్ కి సంబంధించిన టాపిక్స్ వస్తాయి. సో సెకండ్ యూనిట్ ఇక్కడతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెషన్ లో థర్డ్ యూనిట్, అందులో ఎంఎస్ వర్డ్ అండ్ పవర్ పాయింట్ ఈ టాపిక్స్ ఉంటాయి. దాని మీద సెషన్స్ ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా ఇది నోట్స్ ని నేను ప్రొవైడ్ చేస్తాను, సింపుల్ నోట్స్ ని, అండ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు చూడండి, ఈ క్వశ్చన్స్ ఓకే అనుకుంటే మీరు రాసుకోండి, లేదా ఇంకొంత డేటా యాడ్ చేసి మీరు ఎగ్జామ్స్ లో ఆన్సర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.